మెట్టుగూడలో కత్తిపోట్ల కలకలం రేగింది. ఇద్దరి దుండగుల మీద దాడి, తర్వాత మెట్టుగూడలో కత్తిపోట్లు కలకలం సృష్టించినటువంటి విషయము. దీని మీద చిలకలగూడ పిఎస్ పరిధిలో జరిగింది ఈ సంఘటన. అక్కడ ఉంటున్నటువంటి రేణుక 55 ఏళ్ళు, ఆమె కుమారుడు యశ్వంతం 30 సంవత్సరాలు. వీరి మీద 5 దుండగులు కత్తితోటి దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి కుమారుడికి చాలా తీవ్ర గాయాలయ్యాయి. సో ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ విచారణ చేపడుతున్నారు. బాధితులను అందరినీ ఆసుపత్రికి తరలించినటువంటి విషయం. మొత్తం మీద రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఇటీవల క్రైమ్ రేట్ అనేది చాలా పెరిగిపోతుంది. పోలీసులు కట్టడి చేయడంలో విఫలం అవుతున్నారా, మరి ఎందుకు చాలా ఉన్నా కూడాను ఇటు పోలీసుల నిఘా అనేది చాలా వరకు కొనబడింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈవెన్ జనంలోకి వెళ్తే కూడా ప్రజల నుంచి కూడాను కేవలం పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతున్నాయి, కానీ పోలీసులు అన్నటువంటి ఒక భయము, ఒక జంకు అనేది ఇటువంటి నేరగాళ్ళ లోపల లేకుండా పోయింది. ఏదేమైనా సరే నేరాలు చేయాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఏఆర్ఎస్ఐ లక్ష్మీ నర్సు ఆత్మహత్య, ఉరేసుకొని బలవన్మరణం. సో ఇది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం వస్త్ర గ్రామంలో నివాసం ఉంటున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి 15వ బెటాలియన్కు చెందిన ఏఆర్ఎస్ఐ సున్నపాక లక్ష్మీ నర్సు 36 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇవాళ ఫ్యాన్కు ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో అదొకటి బాధాకరమైనటువంటి సంఘటన. ఇక కేంద్రం మౌనం దేనికి? పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా, భారతీయులను అమెరికా వెనక్కి పంపడంపై నిరసన. సో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నటువంటి భారతీయులను నేరస్తులుగా చేతులు కట్టేసి కాళ్లకు కూడాను సంఖ్యలు వేసి పంపడంపై చాలా ఘోరంగా పరిగణిస్తూ పార్లమెంటు ఆవరణలో విపక్షాలన్నీ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. దీని మీద మోదీ కూడాను ఎటువంటి కామెంట్ చేయకపోవడం మీద వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించింది ఇక్కడ వార్త కనబడుతుంది. ఈ విషయంలో భారతీయుల పట్ల అమెరికా వహిస్తున్నటువంటి తీరు మీద మనం మౌనం వహించకుండా అసలు ఇంతటి ఘోరంగా వారు నిర్వహించడం మీద చాలా దాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. వారి యొక్క మాటలను, వ్యవహార శైలిని ఎలాగైనా సరే తిప్పికొట్టాల్సిందే. సో కళ్ళు సీసాలో సుందెల్క మరొక వార్త. ఇక్కడ కళ్ళు తాగుదామని అనుకున్న వాళ్ళకి సుందెల్క కళ్ళు సీసాల ప్రత్యక్షం అయితే ఇంకేముంది, ఇక పరిగెత్తడమే అక్కడి నుంచి. సో ఇదే పరిస్థితి ఎక్కడంటే బిజినేపల్లిలో జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా గుడ్ల సర్వేలో ఈ ఘటన జరిగింది. కళ్ళు సీసాలో సుందెల్క వచ్చిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గుడ్ల సర్వేలో కలకలం రేపింది. నాగరాజు గౌడ్ అనేటువంటి వ్యక్తికి చెందిన కళ్ళు దుకాణంలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నిన్న ఒక ట్రే కళ్ళు తీసుకెళ్లాడు. ఇంట్లో ఫంక్షన్కి వచ్చిన వారికి ఇవ్వగా ఒకరు కొంచెం తాగగానే కళ్ళు సీసాలో ఏదో కదులుతూ కనిపించింది. కొద్దిగా పారబోసి చూస్తే ఒక చనిపోయిన సుందెలిక కనబడ్డది. ఇంకేముంది, అది కనుక చూడకపోతే ఏకంగా నోట్లోకి పోయే పరిస్థితి, అనారోగ్యమైన బారిన పడి ఆసుపత్రి పాలు కావాల్సిందే. కాబట్టి బయట నుంచి తీసుకోవాల్సినటువంటి మత్తుకు బానిస అయినటువంటి వారి పరిస్థితి ఎప్పటికైనా ఇలాగనే ఉంటుంది. ఏదైనా సరే బయట నుంచి తీసుకునేటువంటి మద్యం పానీయాలు కానీ వాటిని 1కి 2 సార్లు పరీక్షించి మరీ తీసుకోవాలి. కానీ మద్యానికి అలవాటు పడడం, కళ్ళు లేనిదే ఈ జీవితం గడవదు, పూట గడవదు అన్నంత రీతిలో ప్రవర్తించకూడదు. అది ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఇట్లాంటి వాటి మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చాలా కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల జీవితాలతోటి చెలగాట మారుతున్నటువంటి ఈ కళ్ళు కంపౌండ్ల మీద ఎప్పటికీ నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. ఇక మన పౌరులకు బేడీలు వేస్తుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి కేఏ పాల్ కూడాను ఆ విషయాన్ని చాలా సీరియస్గా కామెంట్ చేశారు. భారత పౌరులకు ట్రంప్ బేడీలు వేస్తుంటే మోడీ ఏం చేస్తున్నారని చెప్పి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రశ్నించారు. ఆ విధంగా చూడడానికి మన వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా లేకపోతే రేపిస్టులా అని చెప్పి ఫైర్ అయ్యారు. విశాఖలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి విషయం, అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలని కూడా కోరారు మోడీని. సో ఈ విషయంలో చాలా సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అటు పార్లమెంట్లోనూ అటు యూత్ కాంగ్రెస్ నేతలు కానీ ఇక్కడ అందరూ మొత్తం మీద మోదీ సైలెంట్గా ఉండడంని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అటు ట్రంప్ వ్యవహరించిన తీరు చాలా భయానకమైనటువంటిది, చాలా సహించరానటువంటిది విషయం అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విషయాన్ని మోదీ వెంటనే సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి వారంతా కోరుతున్నారు.